అఖండ గోదావరి నదికి అడ్డుకట్ట పడుతోంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్దదైన వరద నీటి నియంత్రణతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో భాగంగా నదికి అడ్డంగా చేపట్టిన నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నదీ నీటి ప్రవాహ మధ్య భాగంలో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అదేనండి ఈసీఆర్ఎఫ్ పనులు జోరయ్యాయి. దీనిని 2 గ్యాప్లుగా అంటే పక్క పక్కనే గ్యాప్ 2, గ్యాప్ 1లుగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే స్పిల్వే నిర్మాణం పూర్తయింది. దానికి ఆనుకొని ఎడమ వైపున గ్యాప్ 3 కాంక్రీట్ వాల్ నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. గ్యాప్ 3 నుంచి ఎడమ వైపున గ్యాప్ 2, గ్యాప్ 1లు చేపట్టారు. ఇవి ప్రధానంగా గ్యాప్ 1 ఎడమ వైపున అంటే తూర్పు గోదావరి జిల్లా వైపుకు నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ కేంద్రం ఎగువన ఉంటాయి. పోలవరం నిర్మాణంలో ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పూర్తయిన తరువాత సహజ నది మధ్య భాగంలో ఉంటుంది. నిజానికి నదిని కుడివైపునకు 6 కిలోమీటర్ల పొడవున తవ్వి మళ్లించి ఈసీఆర్ఎఫ్ ను నిర్మించేందుకు అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్లను గతంలోనే పూర్తి చేశారు. వీటి మధ్య భాగంలో ఈసీఆర్ఎఫ్ ను నిర్మించాలి. అయితే గతంలో 2019-20 సంవత్సరాలలో వరదల వల్ల అప్పటికే నిర్మాణంలో ఉన్న డీవాల్ పాక్షికంగా దెబ్బతినటంతో మొత్తం డిజైన్ పై అధ్యయనం సాగింది. అందువల్లనే జాప్యం చోటు చేసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికా, కెనడా దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించారు. వారిచ్చిన నివేదిక మేరకు డీవాల్ నిర్మాణం చేపట్టగా ఈ పని దాదాపు పూర్తిగా వచ్చింది. ప్రధానంగా జర్మనీకి చెందిన బావర్ సంస్థ డీవాల్ నిర్మిస్తూ ఉండగా జలాశయంలో ప్రధానమైన పనులన్నీ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ అందుకు సహకరిస్తోంది. డీవాల్ నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకోగా దానిపై నిర్మించే గ్యాప్ 2 పనులు ఊపందుకున్నాయి. డీవాల్ మొత్తం 1350 మీటర్లు అంటే కిలోమీటర్కు పైగా సరాసరిన 90 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. ఇందుకు దాదాపు 66,000 ఘనపు మీటర్ల ప్లాస్టిక్ కాంక్రీట్ ను వినియోగిస్తున్నారు. ఈ రసాయన మిశ్రమాన్ని బావర్ తయారు చేస్తోంది. దీనికి ఆనుకుని గ్యాప్ 1 పనులు చేపట్టారు. ప్రధానంగా ఈసీఆర్ఎఫ్ లో గ్యాప్ 2 పనులు ఒరిజినల్ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉంటాయి. స్పిల్వే నిర్మించి ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర నది తవ్వక ముందు గోదావరి ఈ గ్యాప్ 2 ప్రాంతంలోనే ప్రవహించేది. ఇక్కడ కాపర్ డ్యాం నిర్మించాక గ్యాప్ 2 పనులు మొదలయ్యాయి. రాతి, మట్టిలతో ఈ పనులు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో భూమిని పటిష్టం చేసే పనులను మెగా ఇప్పటికే పూర్తి చేసింది. అందుకు సంబంధించిన ఇతరత్రా పనులు జరుగుతున్నాయి. అవి ఈ ఏడాది మే నెలాఖరు నాటికి పూర్తవుతాయని అంచనా. అదనపు పనులతో పాటు మిగిలిపోయిన పనులను చేపట్టారు. అదే సమయంలో కీలకమైన గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు మొదలయ్యాయి. గ్యాప్ 2లో డీవాల్తో పాటు దానికి సంబంధించిన ఇతర పనులు ఈ మార్చి లేదా ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తవుతాయి. ఇందులో రాతి, మట్టి కట్ట నిర్మాణం 61,51,000 ఘనపు మీటర్ల మేర నిర్మించాలి. ఇవి ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందుకోసం రాయి, మట్టి, ఇసుక, ప్లాస్టిక్, క్లే మొదలైనవి ఉపయోగిస్తున్నారు. దీని నిర్మాణం 1750 మీటర్లు అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి ఆనుకునే ఎడమ గట్టు వైపుకి గ్యాప్ 1 పనులు చేపట్టారు. ఇక్కడ కూడా మట్టి, రాయి, ఇసుక తదితరాలను దాదాపు 13 లక్షల ఘనపు మీటర్ల మేర ఉపయోగించి నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ పనిలో భాగంగానే డీజీలుగా పిలిచే కొండలను పటిష్టపరుస్తారు. మొత్తం గ్యాప్ 1 పొడవు 585 మీటర్లు అంటే అర్ధ కిలోమీటర్కు మించి ఉంటుంది. గ్యాప్ 2 పనిని నదికి అడ్డుకట్ట వేయడంగా పరిగణించవచ్చు. ఒకప్పటి నదీ ప్రవాహ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర నదికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఇసుక అధికంగా ఉంటుంది. భూమి పొరల్లోనూ అదే పరిస్థితి ఉందని గుర్తించారు. భూమి పొరల్లోంచి నీరు ప్రవహిస్తోంది. అందువల్లే అక్కడ భూమికి దిగువ డీవాల్ రూపంలోనూ ఆ పైన ఈసీఆర్ఎఫ్ నిర్మిస్తున్నారు.
ఇదే అఖండ గోదావరికి పోలవరం పూర్తయ్యాక అడ్డుకట్టగా నిలుస్తుంది. ఈ పనికి అవసరమైన మట్టిని పైడిపాక, దనదంగి, వెంజరం చెరువు, కొత్తూరు చెరువుల నుంచి సేకరిస్తున్నారు. మొత్తం ఈ పని పూర్తయిన తరువాత అఖండ గోదావరికి పోలవరంలో అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు అప్పర్ కాపర్ డ్యాంను తొలగిస్తారు. దాంతో గోదావరిలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకుంటుంది. అధికంగా, గరిష్టంగా దాదాపు 200 టీఎంసీల నీటి నిల్వను తట్టుకుంటుంది ఈ అడ్డుకట్ట. దాంతో నీరు స్పిల్వే మీదుగా కిందకు వెళుతుంది. ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇందుకోసం రాయి, మట్టి, ఇసుక, ప్లాస్టిక్, క్లే మొదలైనవి ఉపయోగిస్తున్నారు. దీని నిర్మాణం 1750 మీటర్లు, అంటే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి ఆనుకునే ఎడమ గట్టు వైపుకి గ్యాప్ 1 పనులు చేపట్టారు. ఇక్కడ కూడా మట్టి, రాయి, ఇసుక తదితరాలను దాదాపు 13 లక్షల ఘనపు మీటర్ల మేర ఉపయోగించి నిర్మాణం పూర్తి చేస్తారు. ఈ పనిలో భాగంగానే జీలుగా పిలిచే కొండలను పటిష్టపరుస్తారు. మొత్తం గ్యాప్ 1 పొడవు 585 మీటర్లు, అంటే అర్ధ కిలోమీటర్కు మించి ఉంటుంది. గ్యాప్ 2 పనిని నదికి అడ్డుకట్ట వేయడంగా పరిగణించవచ్చు. ఒకప్పటి నదీ ప్రవాహ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర నదికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఇసుక అధికంగా ఉంటుంది. భూమి పొరల్లోనూ అదే పరిస్థితి ఉందని గుర్తించారు. భూమి పొరల్లోంచి నీరు ప్రవహిస్తోంది. అందువల్లే అక్కడ భూమికి దిగువ డీవాల్ రూపంలోనూ, ఆ పైన ఈసీఆర్ఎఫ్ నిర్మిస్తున్నారు. ఇదే అఖండ గోదావరికి పోలవరం పూర్తయ్యాక అడ్డుకట్టగా నిలుస్తుంది. ఈ పనికి అవసరమైన మట్టిని పైడిపాక, దనదంగి, వెంజరం చెరువు, కొత్తూరు చెరువుల నుంచి సేకరిస్తున్నారు. మొత్తం ఈ పని పూర్తయిన తరువాత అఖండ గోదావరికి పోలవరంలో అడ్డుకట్ట పడుతుంది. అప్పుడు అప్పర్ కాపర్ డ్యాంను తొలగిస్తారు. దాంతో గోదావరిలో గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకుంటుంది. అధికంగా, గరిష్టంగా దాదాపు 200 టీఎంసీల నీటి నిల్వను తట్టుకుంటుంది ఈ అడ్డుకట్ట. దాంతో నీరు స్పిల్వే మీదుగా కిందకు వెళుతుంది.